మీద గురి కేవలం గురియే గుర్తు, గుర్తే దేవుడు. అంటే సార్ నా ఉద్దేశం ఈ అక్కడ అన్న మొక్కని కొంచెం క్లారిటీ సార్. అక్కడ ఇక్కడ అక్కడి వాళ్ళకి సాయిబాబాయే దేవుడు. ఎందువల్ల అంటే అది కూడా స్వార్థం ఉందండి. ఆయన వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు, వద్దంటే వద్దనేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతున్నారు అక్కడ. ఆయన వద్దు అంటే పోయినా కూడా ప్రయోజనం ఉండదు అనేది వాళ్ళకి బాగా ఎరుకులోకి వచ్చేది. ఎవరైనా గురియే గురు అంట. కాబట్టి వాళ్ళు ఆయన ఆ పదం అక్కడే అక్క 74వ ఓవి అన్న, దీనికి క్లారిటీ 74th ఓవిలో ఉందన్న. ఎవరైనా బయట ఊరికి వెళ్ళేటప్పుడు ప్రయాణం నిర్విఘ్నంగా జరగాలని అలవాటు. వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, విన్న వాళ్ళు సంతోషించారు. ఇంకా వాళ్ళకి ఆయనే కదా గురి. అక్కడి దేవుడు అనే పదం అక్కడ దానికి సందర్భానుసారం ఉపయోగించారు అది. కాబట్టి అది విస్తృతంగా తీసుకోకూడదు. మిగతా వాళ్ళకి బయట ఊళ్ళలో ఉంటారు, వాళ్ళు ఏమైనా చెప్పిపోతున్నారా, బాబాకి ఫోన్ చేసి నేటర్ రాష్ట్రంలో పోతున్నారు. ఆ ఊర్లో వాళ్ళకి ఆయన శుభాన్ని చేకూరుస్తాడు. కాబట్టి అక్కడి దేవుడు ఆయన. రైట్, థ్యాంక్ యూ. కనుకనే సందర్భానుసారం మనం సచ్చరిత్రని తీసుకో. అదే సచ్చరిత్ర విశ్వవ్యాపకుడు అని చెప్పిందిగా దేవుని గురించి. సరే, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందరూ బాగుంటారని, ఆనందంగా ఉంటారని, సంతోషంగా ఉంటారని, సుఖంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని, ప్రేమపూరితంగా ఉంటారని, వైషమ్యాలని వదులుకోవాలని, సర్దుబాటుతనాన్ని అలవర్చుకోవాలని, బాబా చెప్పిన మార్గంలో మనందరం నడవాలని, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన సత్సంగం సాయినాథ్ మహారాజ్కి జై సాయి. అయిపోతుంది. అది శుక్రవారం అస్మాత్ జాగ్రత్త చేసి ఎటువంటి మరొక్క వారం నిరర్ధకంగా గడిచిపోయిందా, అర్థవంతంగా గడిచిందా అనేది ఎవరికి అదే సాధన. సాధన అంటే అక్కడికి పోవడం, ఇక్కడికి పోవడం, తిరగడం, ఖర్చులు అంటారు. నీ మనసులో ఆయనకి అంటే ఆయన చెప్పిన మాటలకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చి. డాడీ చెప్తాడు, పోయి 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకోరా అని చెప్తుంటే వాడు నేరుగా పోయి గొప్పను వచ్చేస్తాడు. ఏనా అంటే, డాడీ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తాడు, పెట్రోల్ కొట్టించుకోరా. అప్పుడు ఏం చేస్తాడు వాడు? తండ్రి ఒక తట్టు తట్టాడు, నా గురించేంద్రా నువ్వు ఆలోచించేది, నీకు చెప్పిన పని ఏంటి, నేను దేంట్లో పోవాలి ఆఫీస్కి, నేను పోతే ఇప్పుడు ఆప్షన్ చేస్తారు, టైం దాటింది. అవునా కదా? అవునండి. ఎస్ అన్న. ఆయన వచ్చింది దీనులను ఉద్ధరించడానికి, భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను సంహారించడానికి మీ లేదా ఆయన వచ్చిన దానికైతే నీ లోపల ఉన్నటువంటి దుష్ట బుద్ధులు ఏం మార్చుకున్నావు అని ఆలోచించాలి. కానీ నేను ఆయనకి ఈ రోజు అది చేశాను,
స్మరణ చేశాను. నేను చెప్పిన మాట వినబాటు మీరు ఆలోచించుకో. ఏమంటే ఈరోజు అన్నది లేదంట, వేరే కస్టమర్ నాకు ఫోన్ చేశారు, లేదే నీ గురించి ఆలోచిస్తున్నాను అని వీడు చెప్పాడు అనుకో, ఏముంటుంది భార్య అబ్బా అనుకుంటుంది ఒకటో రోజు ప్రేమ, రెండో రోజు అదే పని చేశాడు అనుకో, మూడో రోజు అదే పని చేశాడు అనుకో, ఏమంటుందంటే మీరు గమ్మునుంటారా, మీరు అందరూ గృహస్థ జీవితాన్ని గడుపుతున్నారు కదా, గమ్మునుంటారా మీరు? ఏమని చెప్తారు? నన్ను మళ్ళీ దలుచుకుంటూ గానీ ముందర పోయి అంగడి తీసి వ్యాపారం చూడు, పువ్వు రావాలిగా నోటికి అని అంటారు. అట్లాగే ఇక్కడ సత్కర్మలు రావాలిగా నీకు. ఓ పని చేయి, సేవ చేయి, చిత్తశుద్ధి కలుగుతుంది. ఆయన చెప్పిన పనులు చేయి, మనసు మారుతుంది, దుష్టగ్రహాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇది సర్వత్రా ప్రమాణం. ఇది రాముడు ఆయన చెప్పిన పనే చేశాడు. నీకు ఇది అర్థం కాదు. రామ 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 అంటే మీరు ఆయన చెప్పిన పని చెయ్యవు, చెట్టపోతారు సార్ రామ రామ. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు అంటారు. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. ఈ పూజ అనే కాన్సెప్ట్ మన ఇండియాలో ఎప్పుడైతే బయలుదేరిందో అప్పటి నుండి ఆధ్యాత్మిక పతనం జరిగింది. దీన్నే అలసిగా తీసుకొని వేరే వాళ్ళు కొన్ని మతాలు విజృంభించారు అంతే. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సి, ఆయన చెప్పిన పనులలో ఎంతసేపు మనం మన మనసుని తెలిపాం. లేదు కలిగుంటే స్మరణ అదొకటేనా ఆయన ఏమన్నది? ఏమమ్మా అదొక్కటేనా ఆయన ఏమన్నది? నేను తెలియగలుగుతా. కాదని ఇంకా తల చెప్పాడు కదా, ఊళ్ళో వాళ్ళు ఏదైనా పని చెప్తే చెయ్యి, దాన్ని చేయలేదంటే చేయలేను అని చెప్పు. ఆటో ఎక్కితే వెంటనే డబ్బులు ఇచ్చేసి, కూలి పని చేస్తే వెంటనే డబ్బులు ఇచ్చేసి, లేదు నేను బాబా 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 అంటానంటే ఎట్లా? పావుల పనికి 2 రూపాయలు ఇచ్చాడు, నువ్వు పావుల పనికి 30 పైసలు. అర్థం కాదా? అందరినీ ప్రేమించమన్నాడు, బాబా 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 అంటుంది. అది కూడా ప్రేమని నాకు సమర్పించమన్నాడు. ఆయనకి ఎట్లా నువ్వు ప్రేమ పాత్రుడు అవుతావు చెప్పు? బిడ్డలు గాని, భార్య గాని, భర్త గాని, సింపుల్ లాజిక్. మీ ఇంట్లో వాళ్ళకి మీరు ప్రేమ పాత్రులుగా ఎప్పుడు మిగులుతారు చెప్పండి? వాళ్ళకి చేసే పనుల ద్వారా, ఇవ్వడం ద్వారా, ఏదైనా కాదు వాళ్ళని తృప్తిపరిచినప్పుడు చేయడం ద్వారా కదా. కాదు, ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు నువ్వు ప్రేమ పాత్రురాలు అవుతావంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తే ప్రేమకి పాత్రురాలు. ఇవన్నీ ఏం చేయకుండా సాయిబాబా సాయిబాబా అని అనుకుంటున్నానంటే ఆయన చెప్పాడా? ఆయన చెప్పాడా? మిగతావన్నీ అదొక వాక్యం కనబడ్డది, మిగతా వాక్యాలు కనబడలేదా? ఆయనే చెప్పాడు శ్రవణం చేయాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, మననం చేయాలి, మరలా పారాయణ చేయాలి. తరువాత ఏం చెప్పాడు మీకు చెప్పబడింది, ఆచరించాలి. లేదంటే బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్టు. నేను షిరిడీ పోయి 4 రోజులు ఉన్నాను, 6 నెలలు ఉన్నాను, 10 నెలలు ఉన్నాను, సాయి 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 అని ఆయనకి విసుగు పుట్టించాను.
చాలా మందికి ఈ విషయం తెలియదు. దానికనే అవగాహన ముఖ్యం. అండ్ అంత పెద్ద చరిత్ర ఎందుకు, అదే అంత పెద్ద చరిత్ర ఎందుకు నువ్వు అనుకో, నువ్వు ప్రశ్నించుకోబాయ్. నీకు ఉత్తమమైన ప్రాప్తి కలగాలంటే ఏం చెప్పాడో చెన్నభద్రప్ప వీరభద్రప్ప గారితో చెప్పాడు. సర్వజీవులలోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు అని వదిలేశాడా? లే, లక్ష్మి రొట్టె ముక్కదా గబగబా పరిగెత్తింది మహాత్మ. నేనైతే మా ఆయనకి భోజనం పెట్టాలి, నీకు ఇప్పుడు ఎలా పాలు లేకుండా నువ్వు చెప్తున్నావు అనే అంగడి తీయాలా నేను అని చెప్పాను. దాన్ని ఏం చేస్తాడు, కుక్కకి పెట్టాడు. రోజు ఇలాగే చేస్తూ ఉండు అన్నాడు. గదిన వల్ల ఆయన చెప్పాడు కదా సాయిబాబా సాయిబాబా అని అనుకోమన్నాడు. అసలు సాయిబాబాని అనుకోమన్నాడు, సాయి సాయి స్మరించమన్నాడు. ఆయనకి ఎప్పుడో తెలుసు బాబా అనేది పేర్లు కలిపేస్తారు ఇల్లు అని ఆయనకి చాలా ముందర తెలుసు. జరగబోయేది తెలిసి చెప్పాడు, కానీ నువ్వు అదే పాటిస్తావు. అంటే సాయిబాబా తప్పు అంటే ఆయన లేదు. మా నాయన పేరు కోట వెంకట సుబ్బారావు అనగానే మా నాయనని గుర్తుకొస్తాడు. అర్థం కదా? ఎన్టీ రామారావు అనగానే సినిమా యాక్టర్ మాజీ ముఖ్యమంత్రి అని గుర్తుకొస్తాడు. సాయిబాబా అనగానే మీరు ఆయన అని గుర్తుకొచ్చారు. దానికని ఆయన బాబా తీసేసి నేను ఎప్పుడు మీకు తండ్రిని కానీ ఎంత అద్భుతంగా చెప్పాడు సార్ ఆయన. అనేక చాతుర్యాలను వదలి సాయి సాయి అని స్మరించండి, మీరు తరిస్తారు. ఇవి నా మాటలు కాదు. చిత్రం అంటారు నా అవో సాయి అదే ఉంచుకున్నాడు. అదే ఎన్ని మాట్లాడితే నీకు వితండంగా అనిపిస్తుంది మన వాళ్ళకు కూడా. అంటే వాళ్ళంటే వాళ్ళ మాట ఏమంటారు, సత్య దర్శనం చేశారు. అరే నీ నోటి గుండా వచ్చిన వెలువడిన వచ్చినాలే మాకు తప్ప. ఇప్పుడు పనాలు కూడా మా అమ్మే అంటారు, పిల్లలు నేర్చుకున్నాను. వాళ్ళ అమ్మాయి పోతే తప్పదే ఉంటుంది. చెప్పు, వాళ్ళ అమ్మ అయిపోద్దా? ఏం బంగారు తల్లి అనగానే నువ్వు బంగారం అయిపోతావా? అన్నానంగానే ఏమన్నా ఆ అన్న ఏమన్నా ప్రతి పండక్కి ఏమన్నా లేదా 3 సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి ఏమన్నా జాకెట్ పెడుతున్నాడా? నా కొడుకు అనగానే ఆస్తులు దాచిస్తున్నారా? అట్లా బాబా అనగానే బాబా అయిపోయాడా? వచ్చేసుకుంటావు, అదే వచ్చేసుకుంటావు. ఏదైనా అంతే. దానికనే మళ్ళీ నువ్వే పాడుకోవచ్చు. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. ఇవన్నీ మనం చేసే మిస్టేక్. లేదు
ఎంత నీ జీవితంలో ఆయనే మా నాన్న, ఆయనే మా అమ్మ, ఆయనే నా బంధువు, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నా సఖుడు, ఆయనే నా ప్రాణం అని అనుకున్నావా? ఇంక నీకెంత రూఢి అవ్వదు. ఇది ఇటువంటివన్నీ సత్సంగంలో తెలుపుబడతాయి. ఇవన్నీ నీకెందుకని అంటారు కొంతమంది. ఎందుకనంటే ఎట్లా తెలుసుకోబడ్డా, జ్ఞానాన్ని ఆర్జించబడ్డా రెండెందుకు రావడం అంటే ఊళ్ళో వాళ్ళు ఎట్లయినా అనుకోని అబ్బా మనకెందుక, నువ్వు నీ పరిస్థితి ఏంటో చెప్పు. ఇంకా మన ములేకి వస్తే ఆయన బాబా పాదాలు చూశాడు. చాలా ఆశ్చర్యం కలిగిందంట. అంటే అంతవరకు వచ్చాడు. ఎందువల్లంటే ఆశ్చర్యం కలిగిందంటే మన పాదాల లాగా ఆయన పాదాలు ఏంటి, మన పాదాల లాగా ఆయన పాదాలు. సరే ఆయన చేసి చూడాలి. సరే ఇంకా సాయిబాబా వైరాగ్యాన్ని చూసి ఇంకా ఆయన ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా కూర్చున్నాడు ములేశాస్త్రి. కొద్దిసేపు అలా కూర్చొని భక్తులతో పాటు బసకు వెళ్ళాడు. స్నానం చేశాడు, మడి బట్టలు కట్టుకున్నాడు, అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు. ఇక్కడ మసీదులో బాబా రోజు 2కి వెళ్తాడు కదా, ఆ విధంగా వెళ్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి చమత్కారం. కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పి ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఎప్పుడు కఫ్నియా వేసుకుని ఎప్పుడు వేరే రంగు వస్త్రాలు వేసుకురాలి. ఇప్పుడు చెప్తున్నాడు కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను. ఇది అందరికీ ఒక వింతగా అనిపించేది. అసలు కాషాయ ఎందుకు వారికి ఈరోజు అసలు ఈ కాషాయ రంగు ఎందుకు గుర్తొచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నారు. బాబా యొక్క నిగూఢ వచనాలు అట్లాగే ఉంటాయి. ఎవరు తెలుసుకుంటామండి ఆయన చర్య. అయితే శ్రద్ధగా వింటే సరి అయిన అర్థం స్ఫురిస్తుంది. ఎట్లా వినాలి? సరిగ్గా వినాలి. ఎందువల్లంటే సాధు సత్పురుషుల వాక్కు ఎప్పటికీ నిరర్ధకం కాదు. అది లెక్క. ఎప్పుడూ అర్థభరితంగా ఉంటుంది. అసలు వాటికి ఎవరు విలువ కడతారండి? మన నిత్య వ్యవహారంలో మనం ఏం చేస్తామంటే ముందుగా ఆలోచించుకొని తరువాత మాట్లాడతాం. కానీ సత్పురుషులు తాము ఏ మాట అయితే మొదటి చెప్పారో దాన్నే పట్టుకుంటారు. అయితే సమయం వస్తే ఎందుకన్నాడు ఏందనేది వీడికి పోతుంది అని చెప్తాను. బాబా లెండి నుండి తిరిగి వచ్చాడు. సన్నాయి బూరలు మోగుతూ ఉన్నాయి. జోగు ములేకు సమయాన్ని సూచించాడు. హారత సమయమైంది, మసీదుకు వస్తారా అని అడిగాడు. అది ఈ బూరలు సన్నాయి దేనికి మోగింది? హారతి సమయానికి మోగుతాయి. కానీ మన ములే శాస్త్రి మడిలో మసీదుకి ఎలా వెళ్తాడు? అది అంతు చిక్కని పరిస్థితి. అది అతని చిక్కు పరిస్థితి. ఏం చేస్తాడంటే నేను మళ్ళా వెళ్తానండి, మీరు వెళ్ళండి అని చెప్పాడు. సరే
సంగతి మొదలైంది. ఇంత లోపలే బాబా ఏమన్నాడంటే, ఆ కొత్త బ్రాహ్మణుడి వద్ద నుండి దక్షిణ తీసుకోరా అని అనగా, కొత్త బ్రాహ్మణుడు ఎవరికి తెలుసు? ఊటీకి మాత్రమే తెలుసు. ఊటి తక్షణం దక్షిణ అడగడానికి తానే. బాబా నోటి గుండా మాట వచ్చింది, ఇంకా అమలు చేసే బాధ్యత బుట్టి. కూర్చోలా, ఇప్పుడు పొమ్మంటారా, రేపు పొమ్మంటారా, హారత అయిన తర్వాత పోతాలే, ఇంటర్వెల్లో పోతాలే, ఇవన్నీ చెప్పలా. ఆయన నోటి గుండా వచ్చిందో లేదో ఆ కొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణను తీసుకురమ్మని హారత జరుగుతుంది. అదే గురువు మాట అంటే మాట, తక్షణం లేదు. అది గురువు మాట అంటే. అర్థమైందే? గురువు మాటకి విలువ ఇవ్వాలి, గురువుకి కాదు. అది గురువుని దోషేమని కాదు నాయన. గురువు మాటలలోనే గురువు కనిపిస్తాడు. అర్థమైంది పాయింట్? కందిపప్పులో కందిపప్పు కనిపిస్తుంది, మనిషిలో మనిషి కనిపిస్తాడు, చక్కెరలో తీయదనం కనిపిస్తుంది. గురువు మాటలలో గురువు కనిపిస్తాడు. మహేష్ బాబు అనగా రూపం వచ్చేస్తుందా? నువ్వు పారాయణ కూడా అట్లా చదవగలిగా. ఏంది? ఎందుకు నీ మనసు వెళ్ళిపోతుంది అంటే, తిరగలి అని అంటే నీకు తిరగలి కనబడలే అక్కడ. ఏందే? తిరగలి కనబడలే. మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినబడ్డాయి. దేనికైనా ఒక పద్ధతి ఉంది పారాయణ చేసేదా. ఆ పద్ధతిని అనుసరిస్తే నీ మనసు ఎక్కడికి వెళ్ళదు. ఏ పనైనా సరే, ఒక పారాయణమే కాదు, శ్రవణమనే కాదు, ఇంట్లో చేసే ఏ పనైనా, బయట చేసే ఏ పనైనా నీ మనసుని దాంట్లోనే ఉంచితే నీ మనసు నిశ్చలంగా ఉంటుంది. దాన్ని కర్మయోగం అంటారు. దశతా ఉన్నావు, దృష్టి దాని మీదనే ఉంచు. మిక్సీ కనబడాలి, కింద అది కనబడాలి, పైన మూట కనబడాలి, చేయబెట్టాలి, లోపల గర్రన శబ్దం కూడా వింటా ఉంటాం. అది దాని మీద ధ్యాస పెట్టడం. నీ మనసు ఎక్కడికి పోదు. దానికనే పని చేయి అన్నాడు. అంతే, పని చేయి అన్నాడు. సార్, భగవన్నామని చెప్పుకున్నా, సచ్చరిత్రను విన్నా మనసు ఆపేదానికే. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? అటువంటి మనస్సును కూడా గురువు చెప్పిన మాటలు స్థిరీకరిస్తాయి. గురువు ఏం చెప్పాడు? పని చేయమని. ఆ పనిలో శ్రద్ధని కనబరచమన్నాడు. అదే బాగా చేసింది కూడా. ఒక క్షణం కూడా ఆయన గమ్మునుండేవాడు కాదు. దృష్టి పెట్టాల, దృష్టి పెట్టాల. దృష్టి పెట్టడం అంటే ఏంటంటే, ఇంకొకరు నాకు అనుభవానికి వచ్చింది చెప్తా. నడువు నొప్పులుగా ఉన్నప్పుడు ఎవరికైనా అసలు స్ట్రైట్ గా ఉండమంటారు, అవునా కదా? నువ్వు చేయాల్సింది ఏంటంటే, స్ట్రైట్ గా ఉంచడములోనే నీ యొక్క మనసు ఉండాలి. వేరే పరిస్థితికి వెళ్ళిపోయింది అనుకో, ఇది వంగిపోద్ది, ఆటోమేటిక్ గా వంగిపోద్ది. అది దృష్టి పెట్టడం అంటే. కొన్నిసార్లు దృష్టి పెట్టకుండానే కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. చూయింగ్ గమ్ వేసుకున్నావు అంటే ఆటోమేటిక్ గా సెంటర్ ఫ్రూట్ ఏదో వేసుకున్నావు, నువ్వు చెప్పబడ్డా దాని పాటికి అది నవ్వుతూ ఉంటుంది. నీ
తీసుకుని రండి అని అనగా ఊటి తక్షణం దక్షిణను అడగడానికి తానే వెళ్ళాడు. ములే అప్పుడే స్నానం చేసి మడి బట్టలు కట్టుకొని ఆసనంలో ప్రశాంతంగా కూర్చోండి. బాబా మాట చెప్పాడు కబురు. నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి, నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? గొప్ప సత్పురుషులే కావచ్చు బాబా, నేను వారికి బద్ధుడినా, నన్ను దక్షిణ అడగడం ఎందుకు అని అతని మనస్సు వికలమైంది. ఈయనొచ్చే పావుల డబ్బుల కోసం. అర్థం కాదు. అగ్నిహోత్రుడైతే దానం చేయబడలే, దక్షిణ ఇవ్వబడలే, దానం అనుకోరాదు. అందుకనే చెప్పాడు, మేము బాగా చదువుకున్న పండితులం, ఎంగిలి చేత్తో కూడా అప్పు తరం అనే తరం అయ్యేందుకు వాటిని నోట్లో పడాలని మేమే నవ్వుకుంటాం. అది అతని మనసు వికలమైపోయిందండి. నువ్వు ఇన్ని రోజుల నుంచి అగ్నిహోత్రం చేస్తూ ఉండి ఆ ఒక్క మాటకే మనసు వికలం కావడం అంటే ఈ ఆచారాల పట్ల, మూఢ నమ్మకాల పట్ల, మూఢ ఆచారాల పట్ల నీ మనసు ఎంతగా అంటుకుని పోయిందో ఒకసారి ఆలోచించి. ఇప్పుడు మనం చూడు, బయట బెడ్షిగాడు వచ్చాడు లేదని చెప్పేస్తాం, దానికే మనసు వికలం కాదు. అంటే చిన్నదానికి, ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనసుని కలబెట్టుకుంటూనే ఉంటావా? సరే, మళ్ళీ ఏంటి? మళ్ళీ ఆలోచన. సాయి వంటి వారు దక్షిణను అడగడం, కోటీశ్వరుడు ఆ కబురు తేవడం, ఇలా ఏంటి అని మళ్ళీ సంశయించి దక్షిణను తీసుకుని ప్రారంభించిన తన అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలేసి మసీదుకి ఎలా వెళ్ళడమా అని మళ్ళీ సందేహం. రానని అనలేడు, వస్తాను అని చెప్పలేడు. అదే చెప్తారు ఇక్కడ, సంశయాత్ములకు నిశ్చయం అంటూ ఉండదు, నిశ్చింతగా ఉండలేరు. వారి చిత్తం ఎప్పుడు డోలాయమానమవుతుంది, వారిది ఇటు అటు కాని దృశ్యం కుస్తుంది. ఆలోచిస్తామని అంటుంటాడు ఒకడేమో చేసేస్తాడు, ఒకడేమో చేసేస్తాడు, ఇంకొకడు ఆలోచిస్తాం అంతే, సమయం అయిపోతుంది. సంశయాత్మలకు నిశ్చయం అంటూ ఉండదు, నిశ్చింతగా ఉండలేదు. నేను రాను అని చెప్పేసి నో ప్రాబ్లం, అవతల వాడికి కూడా క్లారిటీ వస్తుంది, చూస్తాము, పడతాము, వస్తాము అన్ని దొంగమాట. నేను ఫుడ్ 150 మందికి మిగిలిపోయిందంట, మా ఫ్రెండ్ చెప్తున్నాడు. చదువుకున్న వాళ్ళం కదా, మనమంతరం కల్చర్ ఉంది కదా, ఎందుకు మనం నేను వస్తాను రాను అని చెప్పలేకపోతున్నావు? అది సత్సంగం కావచ్చు, పెళ్లి కావచ్చు, నీ దగ్గర నుంచే బిగిన్ చెయ్యి. అయ్యా నేను రాలేదు, మా ఇంట్లో ఒక్కరు వస్తారు. ఎప్పుడు బిగిన్ అవుతుంది ఆ విధంగా? అన్నం పరబ్రహ్మ స్వరూపం వంటివి వాళ్ళేమో ఎంత వండితే పారబోస్తుంది. ఎవరికి నష్టం? నువ్వు వాళ్ళకి శ్రేయస్సును చేకూరుస్తున్నావా, నష్టాన్ని చేకూరుస్తున్నావా? పెళ్లి కార్డు తీసుకున్న వాళ్ళకు కూడా పాపం వస్తుంది కదా. నీ వల్లే కదా వాళ్ళకి, నీకు కార్డు ఇచ్చాడు అంటే నువ్వు వస్తావనే నమ్మకంతోనే కదా. సో నువ్వు పాలేకపోతే ఆ పాపం, ఆ వేస్తే నాన్న వాళ్ళు కాలువలో పడేసింది, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది కదా. దీర్ఘంగా ఆలోచిస్తుంది సార్. ఆలోచించినటువంటి వాడికి ఏదీ లెక్కలేదు సార్. వాడికి దున్నపోతూ మామూలుది అన్ని వాటిగానే కనిపిస్తాయి వాళ్ళకి. ఎందుకంటే మనిషికి ఆలోచన శక్తి సన్నగిల్లిపోతుంది, బుద్ధి మందగిస్తుంది.
బుద్ధి మందకిస్తూ. దేవుడు అని చెప్తున్నావు, దేవుడు పటాలు బయట పడేస్తాదానికేమో భయపడుతున్నావు, అన్నం తొట్లో పడేస్తాదానికేమో ఈజీగా అవలీనగా అది పడేస్తున్నావు. అబ్బా ఏమి తెలివి అండి సుమలతమ్మ. ఓ సుమలతమ్మ, నువ్వే చెప్పింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, నేను చెప్పలా. మరి అదే బాబా ఫోటో ఇచ్చి ఆ రౌండ్ గా నువ్వు అన్నం విసిరేస్తామే, దాంట్లో వేయగలవా? దమ్ముందా? నేను వీడియోలో చూడండి ఏం అడిగాడు అతను. మరి నువ్వు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అన్నావు కదా. సో ఇప్పుడు అర్థమైపోయింది మన ఇండియన్స్ మాటల్లోనే పస, శాతంలో ఏ పస లేదు అని అది అర్థమైపోయింది నాకు. అది వాడు చదువుకున్న వాడైనా చదువు లేని వాడైనా ఒకటి సింపుల్ గా అర్థమైంది. ఇంత సత్సంగమైన వాళ్ళు మీరు కూడా సత్సంగానికి ఎంతమంది వస్తారు అని అడిగితే గమ్మున ఉంటున్నారు. ఇన్ని రోజులు సత్సంగం విని ఏమి లాభం? ఏమి లాభం చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఒక ఆమె పెట్టుకున్నది, అక్క నేను వస్తా చెప్పేదానికి ఏమి, ఆమె ఎంతని ఉప్మా చేయాలి, ఎంతమందికైనా ఆర్డర్ ఇవ్వాలి, ఊహా. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒకరు చెప్పరు సార్, నీకు నువ్వే చెప్పుకోవాలి. లేదంటే అన్నాన్ని నీ బదులు వండిన అన్నాన్ని పారపోసినటువంటి పాపం నిన్ను చుట్టుకుంటుంది. రేపు వచ్చే జన్మలో నీకు భగవంతుడు అన్నమేమో నీకు అది తెలియలేదు కావాలా. ఆమె వాళ్ళు తింటా ఉంటే ప్లేట్లు ఎగరగొట్టే గ్రహించారు మహారాజు, అన్నం నేలపాలు చేసేది. సో ఇక్కడ నీ వల్ల నేలపాలైంది, భగవంతుడు నీకు రేపు భగవంతుడు నీకు అన్నం కూడా అంత సూక్ష్మంగా ఉంటే ధర్మ సందేహాలు. సో సంశయాత్మలకు నిశ్చయం అంటూ ఉండదు, నిశ్చింతగా ఉండను లేరు. ఎప్పుడు వాళ్ళ మనసు దళాయమానమే. ఏమన్నా వస్తావా చూస్తా, మా ఆయన అడగతా, ఓకే అడుగు, మళ్ళీ ఏదో చెప్తావా, చెప్పు. దానికంటే ఫారిన్ అంత డెవలప్ అయింది. నువ్వెప్పుడు డెవలపింగ్ కాదు, అన్డెవలప్డే నువ్వు. వెస్ట్ అదే వెస్ట్. దానికనే ఫారిన్ లో వాళ్ళు కాల్ తీసిపోతే సాయంకాలం లోపు నువ్వు ఫోన్ చేసి చెప్పాలి, మేము ఇంతమంది వస్తాం మా ఇంట్లో. మా అమ్మాయి చెప్పింది అన్నమాట. వాళ్ళు దానికి దగ్గర ప్రిపరేషన్స్ చేసుకుంటారంట. వాళ్ళకి అన్నం పరబ్రహ్మ స్వరూపం, నీకు చెప్తా. అదే నీకు అన్నం అంటే పరబ్రహ్మం అంటే దేవుడు అంటే లెక్కలే, మాటల్లోనే చేతల్లో లేదు మన దేశం. అది సరే. ములే బాగా ఆలోచించుకున్నాడు. వచ్చింది ఎవరు? బూటి. అక్కడ లొంగిపోయాడు. అతనితో పని ఉంది కదా వచ్చిందా, అతనే కదా వచ్చింది ఇక్కడికి. ఇరుక్కుపోయాడు. రాలేనని చెప్పలేడు, వస్తానంటే మడిలో కూర్చున్నాడు. పూజ పూర్తి కాదా, అనుష్ఠాన కర్మ. అంతేకాదు, సరే వస్తానని నిర్ణయించుకొని దర్శనాలు తీసుకొని మసీదులోని సభా మండపాన్ని దగ్గరికి వెళ్ళి ఆనుకుని నిలబడ్డాడు. ఎందువల్లంటే తాను మడిలో అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకుని అర్ధాంజలుడై దూరంగా నిలిచి పువ్వులను విసిరాడు. మసీదు అపవిత్రం అంట. ఆయనేమో అగ్నిహోత్రుడు అండి. నలుగురు కలిసి దేవుణ్ణి ప్రార్థించే, అది మసీదు కావచ్చు, ఇల్లు కావచ్చు, గుడిసె కావచ్చు, ఒక మందిరం కావచ్చు, లేదా ఒక
చర్చి కావచ్చు. అపవిత్రం అనే మాట అసలు ఎంత వాళ్ళ దుర్గుణాన్ని బయట పెడుతుంది. ఇంకేమీ లేదు, అర్థం కదా. దానికంటే మనసు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైంది నలుగురు కూర్చుని దేవుని ప్రార్థించే స్థలం నువ్వు గౌరవంగా వందనం చేయాలి. అంటే నువ్వు గౌరవంగా వందనం చేయాలి. అది యేసుక్రీస్తు కనిపిస్తాడు మన రామకృష్ణ పరమహంస. అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని దూరంగా నిలబడి పూలు విసిరారు. అంతే, ఒక చమత్కారం కలిగి తన కళ్ళ ఎదుట బాబా ఉన్నటువంటి ప్రదేశం ఆసనం ఉంటే బాబా అదృశ్యమై గోలపు గురువర్యులు కనిపించారు. అబ్బా 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 అబ్బా. ఇతరులకేమో రోజు కనిపించే సాయి సమర్థులుగానే ఉన్నాడు. ములే కళ్ళకు మాత్రమే ఎప్పుడో బ్రహ్మీభూతుడైన గోలపు నాదులు కనిపించారు. ఆయన ఎప్పుడో సమాజం చెందాడు. బాబా కూర్చున్న స్థానంలో బాబా లేడకి గోలపు గురువర్యులు కూర్చోరు. ఆశ్చర్యపోయాడు ములే. సమాధి చెందిన గురువు కళ్ళ ఎదుట కనిపించేసరికి ఆశ్చర్యము సందేహము కూడా కలిగాయి. ఇది కళ అనుకున్నాడు మొదట. అంటే గిల్లుకున్నాడు, నేనే నిద్రపోవడం లేదని తెలుసుకున్నాడు. మరి నేను మేలుకొని ఉండగా గురువు నా కళ్ళ ఎదుట కనబడ్డం ఏంటి? ఆశ్చర్యం, సంభ్రమం, విభ్రమంలో మునిగిపోయాడు. క్షణం పాటు ఆయన నోటి మాట రాల. తనను తాను గిల్లుకున్నాడు. ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు. అందరితో పాటు నేను ఇక్కడ ఉండగా నా మనసులో ఈ అనవసరమైన సందేహం ఎందుకు అనుకున్నాడు. మొట్టమొదట ములే గోలపు భక్తుడు, గోలపనాథుల వారి భక్తుడు. సో ముందు బాబా విషయంలో సందేహించిన తర్వాత నిర్మలమైన మనస్సుతో బాబాకి అంకితమైంది. అతనెవడు? అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేదాంత శాస్త్ర సంపన్నుడు. మసీదులో గోలపు దర్శనంతో ఆశ్చర్యపోయాడు. తర్వాత పైకి వెళ్లి గురుచరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నాడు. సన్యాసి వలె కాషాయ వస్త్రాలు ధరించిన గోలపు స్వామిని చూసి ముల వెంటనే పరిగెత్తి వెళ్లి వారి చరణాలను కౌగిలించుకున్నాడు. అంతే, అతని యొక్క ఉచ్చ అభిమానం, అంటే నేనేదో చాలా గొప్ప వర్ణము అనేటువంటి అభిమానం తొలగిపోయింది. అతని కళ్ళలో అంజనం వేసినట్లు నిరంజనుడైన తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు. ఆయన భావించాడు, సరే నీకు నిధి చిక్కిందని అనుకున్నావా ఎప్పుడైనా? నేనేం అనడం లేదమ్మా, నువ్వు అనుకున్నావా లేదా అని చెప్పడం లేదు. నీకు సమర్థ సద్గురువు అనేటువంటి నిధి లభించింది అని భావన చేసి పులకరించుకులోనయ్యావా? చిత్తంలోని వికల్పాలంతా పోయాయి. బాబాపై ప్రీతి కలిగి అర్ధనిమీలిత నేత్రాలతో సాయి పాదాలను అలా చూస్తూ ఉన్నాడు.
అనేక జన్మల పుణ్యం ఫలించి సాయి పాదదర్శనమై వారి చరణ తీర్థ స్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్టు అయిందంట. ఏందినా దూరం నుండేమో పూలిస్తున్నాడు వ్యక్తి, ఇప్పుడు బాబా పాదాల మీద శిరస్సు ఉంచాడు. అకస్మాత్తుగా ఏమిటి ఈ వింత అని మధ్యలో ఉండేవాడు ఆశ్చర్యపడుతున్నారు. అందరూ బాబా హారతిని పాడుతూ ఉంటే ములే గోలపు గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగుతారు. ఉచ్చస్వరంతో వాళ్ళ గురువైనటువంటి వాళ్ళ గురువు గారి హారతినే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయింది. అతని మడి మాయం. అంటూ ముట్టు ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సాయి సమర్థులు దర్శనను అడుగుతూ కనిపించారు. బాబా యొక్క ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. బాబా యొక్క వారి అపారమైన శక్తిని, వారి ఆనంద స్వరూపాన్ని చూచి అతని చిత్తము స్తంభించిపోయింది. ములే తనను తాను మర్చిపోయాడు. బాబా యొక్క అద్భుతమైనటువంటి చర్యను చూచి అతనికి ఆకలి దప్పులు హరించుకుని పోయాయి. అంతేకాదు తన గురువు యొక్క దర్శన సుఖం ములేకు పరమానందాన్ని కలిగించింది. అతని మనస్సు తృప్తి చెంది ఆనందాశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించి మరలా తన వద్ద ఉన్న డబ్బుని ఆయనకిచ్చి మరలా బాబా చరణాలపై శిరస్సు నుంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమాశ్రువులు దొర్లాయి. శరీరం రోమాంచితమైంది, కంఠం గద్గదమైంది, మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి. నా సందేహం దూరమైంది, పైగా నా గురువు లభించారు అని బాబా యొక్క అలౌకిక లీలను చూచి ములేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అర్థమైంది నేను కాషాయం ఎందుకు తెమ్మంట. అది సో అగ్రవర్ణుడైనటువంటి ఈయన వేదాంత పారంగతుడైనటువంటి ఈయన భేదాలు చూస్తూ కూర్చున్నారు. ఎందువల్లంటే వాళ్ళు వేదంలోనే యజుర్వేదంలో కావాలి రుద్రం ఉంది. అంటే యజుర్వేదంలో రుద్రం ఉంది. నేను వాళ్ళని తప్పు పట్టడం లే, విషయం చెప్తున్నా. ఇక్కడ హేమాద్రి పంత్ గారు రాసింది మీతో పంచుకుంటున్నా. అతడు అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేదాంగ శాస్త్ర సంపన్నుడు. అటువంటి వ్యక్తి కూడా మనిషిని దైవంగా చూడలేకపోయాడు. ఎండుటాకుని కూడా దైవంగా చూపించినటువంటి మన వేదాన్ని ఏమి బోధన చేసినట్ట? అర్థం కదా? దానికనే అన్నాడు ఆయన, సర్వజీవులలోనూ నన్ను చూచేవారే నాకు ప్రీతి పాత్రులు. అపవిత్రమైన మసీద్ అంట. అసలు మన మనసులో అపవిత్రం ఉందంట. అక్కడ అపవిత్రం ఉందో లేదో, ముందర మన మనసులే అపవిత్రం. ఎందువల్లంటే మనకు మన వేదాలు చదివామే కానీ మనకు అర్థం కాదు. మనకు ఎందువల్ల నేను ఈ విషయం ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ ఈయన వేదాంగ శాస్త్ర సంపన్నుడు. భారతం వచ్చిన వేదాల కిందకి రావు, భాగవతం ఎన్ని వేదాల కిందకి రావు. ఈ వేదాలు 4 పాయింట్ అర్థమవుతుందో లేదో నేను ఆయన తప్పు బట్టి ఆయన కాదు,
సో ఇప్పుడు అర్థమైపోయింది, పారాయణ చేయడం కాదు ముఖ్యం, వినడం కాదు ముఖ్యం, చదవడం కాదు ముఖ్యం, పూజ చేయడం కాదు ముఖ్యం, తిరగడం కాదు ముఖ్యం, మునగడం కాదు ముఖ్యం. అందరినీ సమానంగా చూడడం నేర్చుకుంటారు. జాతి మత కుల వర్గ భేదాలు లేకుండా ఆదరించడం ముఖ్యం. దానికన్నా మన దేశంలో ఇంకా వెనకబడిపోతాం. ఎందువల్ల ఇన్ని విక్షేపాలు వచ్చాయంటే మనం సరిగ్గా చెప్పలేవాలి, ప్రజలకి చెప్పలేకపోయింది. పెద్దలు ఎవరు దేవుడు అనే దాన్ని సరిగ్గా వినిపించలేకపోయారు, చెప్పలేకపోయారు, అవగాహన కల్పించలేకపోయారు. ఈ పుణ్యం పేరుతో పాపం పేరుతో ఏదేదో చేసుకుంటూ వచ్చాం. అసలుది వదిలేసాం. అంటే అసలుది వదిలేసాం. నా బాధ అదే, నా బాధ అదే. పెద్ద బోర్డులు పెట్టుకుంటాం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అని. ఎందుకు రుద్రుడికి అభిషేకం చెయ్యాలంటే, ఎందుకు రుద్రుడికి అభిషిక్తుడిని చెయ్యాలి అంటే, రాజ్యాభిషేకం అంటారు, భర్తుడికి రాజ్యాభిషేకం. అవునా? ఎందుకు? వాడు ఈ ప్రపంచానికే రాజు, లేదా ఆ వ్యక్తి ఈ దేశానికి రాజు అని వాడిని కూర్చోబెట్టి ఆ సినిమాలో బాహుబలిలో కిరీటం పెడుతుంది. అవునా కదా? అది రాజ్యాభిషేకాన్ని కట్టబెట్టడం అంటే. ఇక్కడ ఎందుకేమిటి అభిషేకం చేయాలి? అభిషేక్తుడిని చేయాలి. అభిషేకం అనేది కూడా పొరపాటే నా దృష్టిలో. అభిషిక్తుడిని చేస్తున్నాం, కూర్చోబెడుతున్నాం. ఎందువల్లంటే ఆయన ఈ సర్వజీవులలోనూ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం కాబట్టి ఆయన అభిషిక్తుడిని చేస్తూ ఉన్నాం. గౌరవంగా చూడాలి, ప్రేమగా చూడాలి, కాళ్ళు కడగాలి, మీకు అన్ని సేవలు చేయాలి. అభిషేక్తుని చేస్తూ ఉన్నాం. నాకు అభిషేకం ఇది మనం నేర్చుకోవచ్చు. లేకుంటే ఇన్ని కొట్లాటలు ఉండవు, ఇన్ని ఇబ్బందులు ఉండవు. ఏ గ్రంథమైనా కానీ నేర్పించు. అదే నేను ఆయన పాట పాడుతున్నాడు ఒక ఆయన, రాధా మనోహర్ గారు. అంతకు ముందర నీ పేరేంది, అంతకు ముందర నీ పేరేంది, అంతకు ముందర నీ పేరేంది అని చెప్తూ ఉన్నాను. అంతకు ముందర నువ్వేం చేసావు, అంతకు ముందర నువ్వేం చేసావు, అంతకు ముందర నువ్వేం చేసావు, అంతకు ముందర నువ్వేం చేయాలంటే మొత్తం ఆయనే కావాలి, మొత్తం ఆయనే కావాలి. ఆయన లేదు, ఎవరో లేవు కాబట్టి రుద్ర తత్వం అది. అసలు ఇది కానీ వేదాలు ఒక్కటి చదువుతుంటే చాలు సార్, ఇంకా ఇది ఏది వెళ్ళండి. దానికనే ఆ వేదాలను మనం సరిగ్గా చదవలేదు కాబట్టి, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించలేదు కాబట్టి ఈ మహాత్ములు ఈ భూమి మీదకి వచ్చారు. నువ్వు సరిగ్గా చదివేదిస్తే స్కూల్కి పంపించి నీకు ట్యూషన్ అక్కర్లేదు కదా. సో మహాత్ముల అవసరం కూడా దీనికి కలిగి రాడు దాటితే నువ్వు సరిగ్గా ఉంటే ఎందుకు వస్తారు? మీ ఇంట్లో దొంగ దాచిపెట్టావు కాబట్టి నీ ఇంట్లోకి వచ్చారు సోదం చేస్తారు. అదే రాస్తాడు, మహాత్ములు ఎందుకు అవతరిస్తారు? దానికి ఉంది సచ్చరిస్తారు. మీ అన్ని వేదాలు ఏంటి? పురాతన వేదాలు ఇప్పటి కాదు, కొన్ని వందల వేద. అది ఋషులు తపస్సు చేసి భగవంతుడి వాణి నుండి వెళ్ళండి. అని చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు. దాన్ని మనం అర్థం చేసుకోక ఏదో పాడుకుని పద్యాలు ఏమైనా పాడుకునేదా, చెల్లియో చల్లకోనే, దాంట్లో కూడా అర్థం ఉందే. ఆ అర్థాన్ని గ్రహిస్తున్నామే బావా. ఎప్పుడు
సాధ్యం కాదు, సిగ్గుపడుతున్నాను నేను, నాకు తెలియదా. చిన్నప్పుడే స్కూళ్ళలో పెద్దవాళ్ళ శిక్ష ఈ రుద్రాధ్యాయ ఇది కానిచ్చుంటే నీ జీవితం మారిపోదు. అప్పుడు చదువులలోని మర్మమునల్లా చదివిన వాడు అవుతావు. ఇంకా మోసాలుండవు, అబద్ధాలుండవు, దొంగతనాలుండవు, విచ్చలవిడితనం ఉండదు, పళ్ళ కింద చేతులుండవు, కొట్లాటలుండవు, దుర్బీలుండవు, దోపిడులుండవు, బలత్కారాలుండవు, ఏముండవు. స్వర్ణయుగం అయిపోయింది. అంటే స్వర్ణయుగం. ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతంగా సాగాయి. కానీ కొన్ని వాస్తవాలకి, అలవాట్లకి మన మనసు అలవాటు పడిపోయింది. ఎవడు తీర్చలేదు. దాని వీడియోలో చెప్తున్నాడు చూడు, ఎన్నో జన్మల నుండి నీ లోపల కుక్కేస్తారు నోట్లో గొడ్లో కుక్కినట్టు. చూడండి ఆ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఆయన ధర్మేశామా మంచి చెప్తే నీకు నచ్చదుగా. ఎప్పుడు నచ్చదండి మంచి చెప్పేవాడు, ఎప్పుడు నచ్చడు నీకు. అదేందో ఈ దేశ దౌర్భాగ్యం. అది వివేకానందుని మనవాసన వాడు నచ్చాడు. ఎంత కర్మ పట్టిందంటే వివేకానందుడికి మద్రాసు వాళ్ళకి చెప్పి, ఒరే అక్కడ ఎంత జరిగిందిరా అది మీ పేపర్లలో ప్రచురించండిరా, అప్పటికన్నా విలువ వస్తుంది అని బతిమాడుకోవాల్సి వచ్చింది కర్మ. అప్పుడు మద్రాసులో పేపర్లో వాళ్ళు ఆలస్యంగా వీళ్ళు ప్రయత్నం చేసి ఇంత గొప్ప విజయాన్ని సాధించాడు మన వివేకానందుడు అని పెడితే అప్పుడు తెలిసింది నీకు ఏమి కర్మస్థానం. దానికనే మనం ఎప్పుడు ఇట్లాగే ఉంటాం. సో ఇప్పుడు చూడండి, ఇంత దూరం బాబా రావాల్సిన అవసరం లేదు కదా, మనం సరిగ్గా ఉన్నాం. దాని తర్వాత అప్పుడు కాషాయ రంగు అర్థం నిశ్చితమై బాబా మహిమ అనుభవం. ఆములే ఆ సాయి మహారాజే. ఇక్కడ కావాలి మీకు డౌట్ వచ్చింది. ఆములే ఆ సాయి మహారాజే. వారు ఉండేలా ఇద్దరే. ఆ మహారాజు కళను ఎవరు తెలుసుకోగలరు? ఇంకా అక్కడ చాలా మంది కాదు. ఎవరి కోసం చేశాడు ఆ లీల? ములే కోసం చేశాడు. నీ కోసం నా కోసం చేయలా. అక్కడ ఉన్నది ఆ ములే, ఆ సాయి మహారాజే. కానీ ములే తర్వాత అర్థమైంది ఆయన బాబా అంటే. ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు? ఒక్క ములే మాత్రమే తెలుసుకోగలరు. వేరే ములే రారా. ఆములే ఇక్కడ వచ్చి ఉంటాడు. ఆములేకే దర్శిద్దామన్నాడు. ఆములేనే మన బాబు సాహెబ్ పూటి పిలుచుకొని వచ్చాడు. ఆములే బయట అపవిత్రమైన మసీదులోకి వెళ్లకుండా బద్ధాంజలుడై పువ్వులు విస్తున్నాడు. ఆములేకే గురుగోళపు గారు కనిపించాడు. థ్యాంక్ యూ సార్. సో ఈ లీల మొత్తం వాళ్ళిద్దరే. ఆ ములే ఆ సాయి మహారాజే. ఆ మహారాజు కళను ఎవరు తెలుసుకోగలరు? వారి లీల అగాధం. క్లియర్? ఇలాగే బాబా దర్శనం పట్టగల బాబా దర్శనంలో శ్రద్ధ గల ఒక బామర్తుడారు స్నేహితుడే ఒక డాక్టర్ వెంట పెట్టుకుని వచ్చాడు. ఆయనకి బాబా గొప్పతనం చూపించాలి
అనే ఒక ఉత్కంఠ ఉండేది. అలా పొలం షిరిడిలో మా బాబా ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడు, మహాత్ముడు, తెలుసు ఆయన గురించి, చూడు ఆయన గురించి అని రోజు ఖాళీగా మాత్రం వచ్చేవాళ్ళు కాదు, ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేవాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి భక్తులు. ఇప్పుడు మీరు సత్సంగాలకి తీసుకొని వస్తుందా భక్తుల్ని? అట్లా మన సత్సంగాలకి పోగానే భోజనానికి అయితే పోతాం. అది ఆయన ఆచారవంతుడు. అంతేకాదు స్నాన సంఖ్యలు, స్నానం చేస్తే అన్ని చేంజ్ చేయకూడదు, నియమ నిష్ఠలు అన్నీ ఉండేవాడు ఆయన. ఆయన చెప్తున్నాడు, నా ఆరాధ్య దైవం జానకి ప్రాణవల్లభుడు. ఓ పర్వాలేదు, సాయిబాబా ముసల్మాను కనుక నేను ఆయనకి నమస్కారం చెయ్యను అని స్నేహితుడికి ముందరగానే చెప్పేస్తాడు. ఈయన ఆచారవంతుడు అంట. ఏం ఆచారం? ఆత్మారాముడు అనే చదివే ఆచారం ఉందా ఈయనకి? అసలు స్నాన సంధ్యలు ఎవరికి కావాలి? స్నాన సంధ్యలు ఎదుటి జీవిలో, ఎదుటి వ్యక్తిలో, ఎదుటి చెట్టులో రుతుడిని చూడలేనటువంటి వాడి ఆచారం తగలబెట్టినా. ఎందుకంటే మన ఆచారాలు మనిషిని మనిషిగా చూడలేనప్పుడు నీ ఆచారం నా ఆచారం తగలబడ్డట్టే. అది ఎవరిదైనా ఈ ప్రపంచం. అన్యాయంగా చంపుకుంటున్నావు సార్. దానికనే బాబా అన్నాడు, నీకు ఎప్పుడు అర్థమవుతుంది బాబా మాట? జనులు ఎంత తెప్పించినా కొడుకులు. రాయలమన హేమాద్రి కొంత కూతురు, అమ్మ నిజంగా నా అదృష్టం. మళ్ళీ చెప్తున్నా, ఆయన ఉన్నప్పుడు నేను లేకపోవడం, ఇప్పుడు పుట్టింది నా అదృష్టంగా భావిస్తాను. మనం వాళ్ళలాగా అమ్మ నా కూతురు పుడితే మనం పోయేవాళ్ళం కాదు. ఒక మాట అంటేనే నువ్వేంటి నన్ను అనేదా అని చెప్పనేవాళ్ళమ్మ. అంటే మొహం కూడా చూడడానికి వాడి మొహం. అట్లా అమ్మ నా కూతురు తిడుతుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళారు. అది కదా శ్రద్ధ అంటే. శ్రద్ధ అంటే అది. కూతురు తిట్టిన కాడికి వెళ్తేనే వెళ్ళారే, ఒక మాట ఏదన్నా వస్తేనే వెళ్ళిపోతున్నావే. ఏందని సత్యత పారాయణ మంచి పెట్టుకో. ఏది మన పారాయణలు, ఏది మన సత్సంగాలు వినడాలు, పాపాలేంటి తాపాలేంటి, ఎవరి కోసరం కోపం, ఎందుకోసరం కోపం? అది మన ఆచారాలు ఎట్లుంటాయి. నేనేమంటున్నాడు, నమస్కారం చేయబాక వద్దన్నది ఎవరు? ఏం చదివారంటే వీళ్ళు అసలు శంకరాచార్యులు చెప్పారు కదా, ఒక చండాలుడు కనిపించాడు, మనకు తెలిస్తే ఆ మాట. కాబట్టి వాళ్ళు జన్మ జన్మల్లో తిరగతానే ఉంటారు. దానికనే పండితుల దగ్గరికి పోవద్దన్నారు బాబు. మేము బాగా చదువుకున్న పండితులం, ఏదనే పండితత్వం ప్రశ్న పట్టి నన్ను తొలగమంటావా, నా లోపల ఉన్నటువంటి ఆత్మను తొలగమంటావా అని అడిగాడు. కాళ్ళ మీద పడ్డాడు. ఎవరైతే ఏముందండి, వాళ్ళ మీద ఏళ్ల మీద ద్వేషం, పగ ఇవి పెంచుకుంటూ ఉంటే నీ మనసే కదా కలుషితం అయ్యేది. పాత్రనే వేయొద్దన్నాడు. దుర్యోధనుడి పాత్ర, కంసుడి పాత్ర, రావణాసురుడి పాత్ర, దుశ్శాసనుడి పాత్ర వేయొద్దన్నాడు రామకృష్ణరావు. ఎందుకంటే అలవాటు వచ్చేస్తాయి. అమ్మో భలే డేంజరది. అటువంటిది ఎప్పుడు అయ్యి ఆలోచిస్తూ ఉంటే ఎట్లా? నీ మనసు అదిగా మారిపోదు. సత్సంగం వరకు చెప్పుకున్నామో వదిలేస్తాం అంతే. దానికన్నా పెద్దవాళ్ళు మాట చెప్పారు,
శనగలు తిన్నావా, చేయి కడుక్కున్నావా? అసలు శనగలు తింటే చేయి కడుక్కోవాల్సిన అవసరం లేదు. అసలు అన్నది ఏం అంటుకోదు. అట్లా ఈ జీవితంలో నువ్వు ఉండాలి అని నువ్వన్నీ అంటించుకుంటుంటుంది. వాడు ఎండపోతే నీకేమి, ఈడంటపోతే నీకేమి. నువ్వు సరిగ్గా ఉండరాదు, నువ్వు ఏడవరాదు సరిగ్గా. ముసల్మాన పాదాలకు వందనం చేయటానికి నా మనసు అంగీకరించదు. అందుచేత షిరిడీకి వెళ్ళడానికి నేను మొట్టమొదటి నుండి వెనకాడుతున్నాను అని చెప్పాడు స్నేహితుడికి. ప్రేమైన బాగుపడి అప్పుడు చెప్పాడు ఆ స్నేహితుడు, అది నిజమైన స్నేహితుడు. అదే నిజమైన బంధువులు ఎవరు? సద్గురువును పరిచయం చేసినటువంటి వాడు నిజమైన ఆప్తులు. ఇక వేరే బంధువులు ఎవరు లేరు అని అన్నాడు. ఏమాత్రం నిజాలు చెప్పేవాడు బయలుదేరి అంతా నీకు బాటకాన్ని కొట్టేవాడు కావాలి. ఎందువల్లంటే నువ్వు సచిత్తం చదవలేదు కాబట్టి. నాయన బాబా పాదాలపై పడు, నమస్కారం చెయ్యి అని నిన్ను ఎవ్వరూ బలవంతం పెట్టరు. ఇటువంటి ఆలోచనలని పట్టుదలని పెట్టుకోవాలి నీ మనసులో. మనసును గట్టిగా నిర్ణయించుకో. అంతేకాదు ఏ భగవంతుడు కూడా, ఏ సత్పురుషుడు కూడా, ఏ దేవుడి గుళ్ళో ఉండేవాడు కూడా నాకు నమస్కారం చెయ్యి అని బాబా ఎప్పుడు అన్నారు అని నచ్చ చెప్పాడు. ఆయన నచ్చ చెప్తే సరేనని చెప్పని నిశ్చయించుకున్నాడు వచ్చేదాన్ని. వాడు నిజమైన బంధువు ఆ డాక్టర్, అర్థం కదా. కానీ ఆ డాక్టరే వీడి దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేస్తాడు. దుర్మార్గుడు కదండి. అంత డబ్బుమయం, లోకమయం. సరే, ఇంకా మిత్రుడి మాటల్ని విని అనుమానాలను పక్కన పెట్టి మనసులో గట్టిగా నేను ఆయనకి నమస్కారం చేయను, దండం పెట్టను, పాదాలను సృజించను గట్టిగా నిర్ణయించుకొని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి సాయి దర్శనానికి బయలుదేరాడు. అయితే షిరిడీలోకి వెళ్ళి బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళాడో లేదో, అంటే ఆ అడుగు పెట్టాడో లేదో సభా మండపంలో. ఆశ్చర్యం, అంతమంది ఉంటే వాళ్ళందరూ తోడుకొని వెళ్ళి వీడే సాష్టాంగపడ్డాడు. ఇలా అది చూసి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు ముందరగా. అక్కడేమో అన్ని మాటలు చెప్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికే అందరికంటే ముందు, నాకంటే ముందు నువ్వే సాష్టాంగపడ్డావురా, ఆయనకు నమస్కరించను, తల వంచను, కాళ్ళ మీద వాడు అని చెప్పినటువంటి నీ నిశ్చయాన్ని మర్చిపోయావా? అప్పుడు అతను చెప్పాడండి, ఏంటే అప్పుడు ఆయన చెప్పాడు, నేను మేఘశ్యాముడైన రాముడి రూపాన్ని చూచాను. పావనుడు కోమలుడు అందంగా శోభిస్తున్న రాముడికి వందనం చేశాను. చూడు, అక్కడ కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉన్నది ఆ రాముడే అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది. వెంటనే డాక్టరు కళ్ళు నిలుపుకొని, ఇది స్వప్నం కాదు కదా, మీరు ముసల్మాన్ కాదు కాదా ఏమో. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈయన యోగ సంపన్నులైన అవతార పురుషులు అని సర్టిఫికేట్ ఇచ్చాడు బాబా. అందుకు అతడు నేను మేఘశ్యాముడైన రాముడి రూపాన్ని చూచా.
దండం పెట్టా, మరి ఆత్మరూపాన్ని ఎప్పుడు చూస్తావు అబ్బాయి? ఆ రూపాన్ని నడిపించే ఆత్మను ఎప్పుడు చూస్తావు అండి బాబా చెప్పింది. అర్థమైందా? ఆ అమ్మాయి, ఆ గోశాస్త్రిలో ఉన్న అమ్మాయి కూర్చుంటే ఏం చెప్పాడు? మళ్ళీ చూడాలనిపించింది, రూపానికి వశమయ్యాడు. తప్పునా? అలా చూడకపోతే భగవంతుడు రసికంగా దెబ్బతిస్తుంది అంటాన్ని సచ్చరిత్ర. నువ్వు కళ్ళు మూసుకొని చూడు, చూచినప్పుడల్లా భగవంతుణ్ణి గ్రేట్ హల్లెలూయా అంటున్న వాళ్ళ భగవంతుడికి జయమగలదు కాక. భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టికి జయమగలదు కాక అనే అబ్బాయిని చూస్తానా, ఆ అబ్బాయిని చూస్తానా మనసులో అనుకో, బయట అంటే పిచ్చోడని లేదు, బయటికాను అప్ప భగవంతుడు ఇంత అందాన్ని సృష్టించాడు ఈ ప్రపంచంలో అని గట్టిగాను లవ్ యూ గాడ్, గాడ్ ఐ లవ్ యూ అని గట్టిగా అన్నాను. 10 మందికి సత్యం తెలుస్తుంది. అడుగుతారు, ఏదో పిచ్చోడని అడుగుతారు. అవును చూడవయ్యా, భగవంతుడు ఆ అమ్మాయిని ఎంత అందంగా సృష్టించాడు. భగవంతుడి యొక్క ప్రతిభ చూడు, భగవంతుడి యొక్క అమోఘమైనటువంటి మేధస్సును చూడు, వాడి ఆలోచన చూడు. ఇంత అందాన్ని సృష్టించాలని వాడు ఎక్కడ చూసి ఇక్కడ సృష్టించాడు. అబ్బా భగవంతుడా, ఎంత గొప్ప ప్రజ్ఞాశాలివా నువ్వు. అమ్మ కడుపులను ఎంత అందాన్ని తీర్చిదిద్దినటువంటి వాడివా, ఇంత అందాన్ని తీర్చిదిద్దినటువంటి వాడివి నువ్వు ఎంత అందంగా ఉంటావో నిన్నొక్కసారి చూడాలని ఉందయ్యా అని కోరు. తత్వజ్ఞానాన్ని తెలుసుకో. చదువులన్నీ పక్కన పెట్టి దెబ్బలో కొట్టు. అర్థమైందా? అసలు చదవాల్సిన చదువు చెప్పాలి. ఎవ్వరూ దానికనే చెప్పాడు భీష్ముడు. ఏమీ చెప్పలా. భీష్ముడిని అడిగారు, అయ్యా మాకేదన్నా ఉపదేశం చేయమంటే ఏం చెప్పాడు? ఆయన విష్ణు సహస్రనామాన్ని ఇచ్చాడు. అదొక్కసారి నీ జీవితాన్ని, నా జీవితాన్ని ధరింపజేసేదానికి అదొకటిగా అసలు ముందర వాక్యం చాలు, మొట్టమొదటి వాక్యం చాలు. విశ్వం విష్ణువు ఏమంటే ఒక బొట్టు చాలు విశ్వం సరిపోదానికి. గంగి గోవు పాలు గెలిచాడైనను చాలు, కడవడైనను ఏమి కర్మపాలు. గాంధీ పాలు ఏం చేసుకుంటావు? అది కాబట్టి మనం వాటిని విచారిస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి, చింతన చేస్తూ ఉండాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మతత్వం వచ్చిన దాకా నీకు సత్యం నీకు అనుభవానికి రాదు. అటువంటి ఆత్మతత్వాన్ని డైరెక్ట్ గా ఇచ్చేస్తూ ఉన్నటువంటి సచ్చరిత్రకు, సాయినాథుడికి మనకు అందించినటువంటి హేమాద్రిపంత్ గారికి, మణియమ్మ గారికి, మనం అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి తన కృపను మనందరి మీద వర్షింపజేస్తూ సాయి సచ్చరిత్రను వివరిస్తూ ఉన్నటువంటి ఆ సాయినాథుడికి, శ్రోతలైనటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి